సో నా పేరు శ్రీను. గట్టిగా కూర్చుంటే రావట్లేదే. మీ ప్రొఫైల్ చెక్ చేస్తే మొత్తం కామెడీ వీడియోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ నుంచి కామెడీ వీడియోసేనా? ఫస్ట్ వేరే వీడియోస్ ఇస్తుంటాయి. వేరే అంటే ఇప్పుడు నువ్వు ఉంటావు, నీ తలకాయ తీసి వేరే తలకాయ పెట్టాను పెట్టేస్తా. ఈ వీడియోస్ వల్ల కొన్ని కేసు గురించి జరిగింది. ఏం కేసు జరిగింది? ఏం కేసు అంటే లైక్ తాజ్మహల్ లాగా మా ఊర్లో ఒక మసీద్ ఉండేది. అక్కడ కొద్దిగా మా ఫ్రెండ్ లేడీ గెటప్ ఇచ్చి స్టడీ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? స్టడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయరా? మీరు అలా లేరు మరి చూడడానికి. ఫేమ్ రాకముందు వచ్చిన తర్వాత కొంతమంది రిలేటివ్స్ మాటలు మారుతుంటారు. ఎలా అంటే ఎందుకు వచ్చిందండి అబ్బాయి వీడియోస్ అలాంటి చేస్తున్నారని నాన్న దగ్గర చెప్పడం కానీ, ఫేమ్ వచ్చిన తర్వాత అబ్బాయి వీడియోస్ బాగా చేస్తున్నారని కానీ అలాంటి చెప్తుంటారు. మా అమ్మ సైడ్ వాళ్ళు మొత్తం తిట్టుకునే వాళ్ళు. ఈ వీడియో మా అమ్మ చూస్తుంది. అమ్మ చెప్తున్నా నీకే, మీ వాళ్ళకి చెప్పి ఈ వీడియో ఒకసారి వెళ్ళరా, నీతో మాట్లాడాలి. రారా. మీరెవరు ఫ్యాన్ ఎంతకీ క్రికెట్ పరంగా? విరాట్ కోహ్లీ. ఎందుకు? ఎందుకంటే అగ్రెషన్. ఇప్పుడు కాలేజ్ ఏంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఫ్రెండ్స్ చూసుకుంటే ఫేమ్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు, ఫేమ్ రాకముందు ఒకలా ఉంటారు. అలా మీరు ఫేస్ చేసిన మీ ఫ్రెండ్స్ కోసం కొద్దామని చెప్తారా? నా చుట్టుపక్కల ఇప్పుడు జనరల్గా మీ ప్రొఫైల్ చెక్ చేస్తే అంతా బాగుంది, ఆ హైలైట్స్లో ఇదెందుకు? హార్ట్ బ్రేక్ కదా. హార్ట్ బ్రేక్ అది ఎందుకు లేండి. ఇప్పుడు లైఫ్లో ఒకటి నమ్ముకున్నాం బాగా. ఇప్పుడు అదే లేకుండా నాకు ఇన్స్టాగ్రామ్ ఫేమస్, ఈ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఇదంతా నాకు అవసరం లేదు. ప్రాణం కన్నా ప్రేమించిన తనతో బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఏఎంఐ జోలికి వెళ్ళలేదా? ఐ మీన్ ఇలా ఫీలింగ్స్ రావడం కానీ అలాంటి ఏం జరగలేదా? తనకి లవ్లో ఉన్నప్పుడు చెప్పేసిన, ఏమని? నువ్వు నన్ను వదిలేసిపోయినా కూడా నేను లైఫ్లో ఎవరిని పెళ్లి చేసుకున్నాను. ఏంటి అసలు ఆ పర్సన్ ఏమైనా చెప్తారా కొద్దిగా? లవ్ స్టోరీ 2 ముక్కల్లో, ఎక్కువ వద్దు. 2 ముక్కలు ఏం లేదు, కట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. అరే నీ అబ్బా. హాయ్ హలో అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు రాజ్యం. బేసిక్గా మనకి సుడిగాలి అనగానే గుర్తొచ్చేది సుడిగాలి సిద్ధిర్ గారు. అలాంటిది అతని పేర్లు కూడా సుడిగాలి అని పెట్టుకుని తన కామెడీ వీడియోస్లో అందరినీ ఆకర్షిస్తున్నారు మన సుడిగాలి శ్రీను గారు. అసలు అతనితో మాట్లాడి అతని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అసలు ఈ సుడిగాలి అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అసలు సుడిగాలి అంటే ఏంటి, అసలు ఎలా పెట్టుకున్నారు ఇది? అంటే యాక్చువల్గా నాకు సుధీర్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ ముందు నుంచి ఆయన వీడియోస్ చూసేవాడిని. ఓకే. సో ఆయన నాకు చాలా పిచ్చి, ఆయనతో కలిసాలా ఆయన ఉండాలని. సో నా పేరు శ్రీను. శ్రీను పేరు ఏది ఇప్పుడు చాలా మంది పెట్టుకుంటుంటారు, మిస్టర్ అట్లా ఇలా. నాకు ఏ సెట్ కాలే. సుడిగాలి అంటే నాకు సుధీర్ అంటే ఇష్టం ఉండే కదా. సో అలానే నేను సుడిగాలి శ్రీను అని పెట్టేసుకున్నా. ఓకే. నా పేరు చాలా ఫేమస్ అయిపోయింది. మా ఊర్లో నన్ను శ్రీను అంటే ఎవరు గుర్తుపట్టారు, సుడిగాలి అంటేనే గుర్తుపడతారు. ఎందుకు ఇష్టం అండి సుధీర్? అసలు ఎందుకు ఇష్టం అంటే ఆయన అట్లా కష్టపడి ఎదిగినాడు. ఓకే. కింద నుంచి పైకి వచ్చినారు. సో అట్లా అని ఇష్టం. ఇప్పుడు మీరు చూసుకుంటే జబర్దస్త్లో అందరూ కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళే. ఆది గారు కావచ్చు, రామ్ ప్రసాద్ కావచ్చు, గెటప్ శ్రీను కావచ్చు, అందరూ. ఈ పర్టికులర్గా సుధీర్ ఎందుకంటే బయట పాపులారిటీ బాగుంది కదా సార్? బయట పాపులారిటీ బాగుంది, ఆయన యాక్టింగ్ బాగుంటుంది. ఓకే. ఇంకొకటి ఏమంటే ఆయన ఇప్పుడు ఆది వాళ్ళందరూ కలిసి సుధీర్ మీదనే కామెడీ చేస్తుంటారు, కానీ ఏ రోజు ఆయన ఫీల్ కాకుండా ఓర్పు పట్టి ఉన్నాడు కదా. ఓకే ఓకే. అందుకని మీకు ఇష్టం సుధీర్ గారు. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దామని ఎప్పటి నుంచి అనిపించింది? అసలు ఎలా మొదలు పెట్టారు ఇది? యాక్చువల్గా లాస్ట్ ఒక 1 year బ్యాక్ నుంచి చాలా మంది చేస్తున్నారు, మనం చేద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. నాకు ఈ ఫేమస్ అవ్వాలని ఎప్పటి నుంచి ఆశ ఉండే. ఓకే. గట్టిగా కూర్చుంటే కష్టపడితే అవుతుందని లాస్ట్ ఇయర్ నుంచి బాగా గట్టి కూర్చొని అసలు పట్టినా వదలలేదు. ఇప్పుడు జస్ట్ ఒక 13 monthsలో 100K కొట్టేసిన. ఓకే ఓకే. 13 monthsలోనే మీకు వచ్చిన 100K? లక్ష ఫాలోవర్స్ 13 నెలల్లో కొట్టేసిన. ఓకే ఓకే. మీకు ఇట్లా ఈ రీల్స్ చేద్దామని ఫస్ట్ నుంచి ఎవరైనా చెప్పుకొచ్చారా, లేదా మీకు మీరే స్టార్ట్ చేస్తారా? అంటే నాకు ఫేమస్ అవ్వాలని ఒక చిన్న ఆశ ఉండే, నలుగురు గుర్తుపట్టాలా అట్లని చేసేస్తాను. మీకు ఫస్ట్ నుంచి మీ ప్రొఫైల్ చెక్ చేస్తే మొత్తం కామెడీ వీడియోస్ ఉన్నాయి కదా, ఫస్ట్ నుంచి కామెడీ వీడియోసేనా? ఫస్ట్ వేరే వీడియోస్ ఇస్తుంటాయి. వేరే అంటే ఎడిటింగ్. అంటే ఎడిటింగ్ కోసం ట్యూటోరియల్స్ చెప్పేటోళ్ళ? అంటే ఇప్పుడు నువ్వు ఉంటావు, నీ తలకాయ తీసి వేరే తలకాయ పెట్టాను పెట్టేస్తావు. అంటే వేరే తలకాయ పెట్టేయాలి, ఇలా పెట్టాలని చెప్పేవారా? అంటే అట్లా ఎడిటింగ్ చేసేస్తుంటాయి. ఓకే ఓకే. ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. అంటే వేరే వాళ్ళు చేసేవాళ్ళు, మీకేనా? నేనే చేస్తాను, నా వీడియోస్ నేనే ఎడిటింగ్ చేస్తాను. మీ వీడియోస్ మీరే చేసుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవారు. ఈ కామెడీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మరి? కామెడీ లాస్ట్ ఇయర్ నుంచి. ఎందుకంటే కామెడీనే రీచ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఫేమస్ కావాలంటే ఒకటి అబ్బాయిల చేత ఉండేది కామెడీ,
ఒక మంచి హెవీ కంటెంట్ ఉండాలి. హెవీ కంటెంట్ అంటే చాలా మంచి కంటెంట్ ఉండాలి. అంత టైం మనకు లేదు అంత వెతికి. ఓకే. మన దగ్గర ఒక మంచి పక్కన ఒక అమ్మాయి లేదు. అమ్మాయి అంటే ఈజీ ఫేమస్ అయిపోతారు, మీకు తెలిసిందే అది. అమ్మాయి పెట్టుకొని తీసేసేది వాళ్ళు ఓకే ఫాలో కొట్టేస్తారు. మాకు అబ్బాయిలకి అట్లా లేదు. కామెడీ కంటెంట్ కొద్దిగా చాలా మంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అందరూ 70% కామెడీ కంటెంట్తోనే ఉన్నారు. అబ్బాయిలు చూడొచ్చు మీరు కావాలంటే. ఫ్యామిలీ కోసం ఒకసారి మాట్లాడుకోవచ్చు. మీరు ఈ రీల్స్ స్టార్ట్ చేశాక మీ ఫ్యామిలీని సపోర్ట్ ఎలా ఉండింది? అమ్మ నాన్న ఇప్పటివరకు ఏమనలేదు, బాగా సపోర్ట్ ఇస్తున్నారు. అంటే ఇంట్లో మా ఫ్యామిలీ అంటే ఏం లేదు, అంతా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. దీనివల్ల ఈ వీడియోస్ వల్ల కొన్ని కేసు గురించి జరిగింది. కేసు జరిగిందా? ఏం కేసు జరిగింది? ఏం కేసు అంటే లైక్ తాజ్మహల్ లాగా మా ఊర్లో ఒక మసీద్ ఉండేదని. అక్కడ కొద్దిగా మా ఫ్రెండ్ లేడీ గెటప్ వేయించి, లేడీ గెటప్ అంటే ముస్లిమ్స్ లాగా? అట్లా కాదు, అంటే అసలు ఆ ముస్లిమ్స్కి అసలు తప్పు చేయలేదు మేము. అంటే మేము ఒకటి కామెడీ వీడియో ఇప్పుడు లేడీ గెటప్ ఎట్లా చేస్తారు అట్లా వీడియో చేసేసినాం. అది వీడియో అప్లోడ్ చేస్తే కొద్దిగా వాళ్ళు మా మసీద్ ముందు ఎట్లా చేస్తున్నారు కదా, కేసు పెట్టినారు. స్టేషన్ వెళ్ళి స్టేషన్లో ఒక 1 డే ఉండి కౌంటింగ్ ఇచ్చినారు. కౌంటింగ్ తర్వాత కూడా మా డాడీ ఒక మాట కూడా అనలేదు, వీడియో సాపు ఎందుకు తీసావి అంతా అని ఒక మాట కూడా అనలేదు. ఓకే ఓకే. అంటే మీకు ఎవరు చెప్పలేదు అలా మసీదుల దగ్గర గుళ్ళ దగ్గర కొద్ది ఇలా వల్గర్గా వీడియోస్ తీస్తే కేసు అవుద్దని? అంటే వల్గర్ అంటే మనం నేనేమనుకున్నా అంటే అసలు అక్కడ వాళ్ళ గురించి ఏం తప్పు కానీ అంటే మనం అసలు ఏం తప్పు చేయలేదు. నా పని బ్యాక్గ్రౌండ్ బాగుంది, తాజ్మహల్ లాగా ఉందని తీసిన. వాళ్ళు దానికి ముస్లిం పెద్దలు ఏమంటారు అబ్బా, కొద్దిగా వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు. దాన్ని బట్టి తప్పు నాదేలే, ఒప్పుకుంటా అట్లా చేయడంలో. అంటే బ్యాక్గ్రౌండ్ బాగుంది, వీడియో చేసేదాకా ఓకే. అంటే ఏం చేసావని ఇంత కేసు దాకా వెళ్ళి అని చేశారా మత పెద్దలు? ఒకసారి చూపిస్తా. ఓకే, ఈ వీడియో కోసం కేసు అయింది. కేసు అయింది. ఏం చేసావా? మామూలు పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? స్టేషన్ పిలిపించినారు. అంటే కేసు రిజిస్టర్ చేస్తారా? రిజిస్టర్ చేసినా కానీ ఈ వీడియో తర్వాత ఒక వీడియో తీసినాం మళ్ళీ. అదే ప్లేస్లో వెళ్ళి క్షమాపణ చెప్పినాం. ఇలా చేసినందుకు క్షమించండి అని. క్షమించండి అని చెప్పేసి కేసు విత్డ్రాల్ చేస్తారు అప్పుడు. ఇంకోటి ఏంటంటే మీ కంటెంట్ మొత్తం చూశాను, కాకపోతే ఇది మొత్తం ఆల్రెడీ చూస్తాం కదా ఈ వీడియో, అంటే అదర్ లాంగ్వేజ్లో కానీ లేదా మన వాళ్ళే వేరేలాగా కానీ ఈ ఆల్రెడీ చూస్తాం కదా అన్నట్టు అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏదైనా ఒక వీడియోకి జస్ట్ మీరు రియాక్షన్ ఇస్తేగా, లేదంటే ఒక మామ ఈ షేర్ కొట్టు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాంటి వీడియోస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకట్లా అంటే ఇప్పుడు ఇదే వీడియోస్ మీరు తీసే ఫేమస్ అవుతారంటారు? అర్థం కాల. ఇప్పుడు నువ్వు అన్నావు కదా వేరే ఆల్రెడీ మేము చూసేసినామని, ఇదే వీడియోస్ నువ్వు తీసే ఫేమస్ అవుతావా? మేబీ ఏం చెప్తా, అవుతుందా? ఎవరు పని వాళ్ళది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఇంటర్వ్యూ పిలిచి మాట్లాడడం మీ పని, అది నేను వచ్చి చేయలేను కదా. ఇప్పుడు నేను అడిగేది అది కాదు. ఇప్పుడు నీ పని ఏంటి? కామెడీ వీడియోస్. నేను అడిగేది ఏంటంటే కామెడీ వీడియోస్ చేయకుండా పక్క వాళ్ళ వీడియోస్ రెఫర్ కూడా కాదు, డైరెక్ట్ కాపీ లాగే ఉంది కదా. కాపీ లాగే అది ఎందుకు, లేదా డైరెక్ట్ ఎందుకు చేయట్లేదు అనేసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ఒక్క మన ఏ డైరెక్టర్ అయినా కూడా ఇంగ్లీష్ మూవీస్ వాళ్ళు డబ్బింగ్ కొట్టడమే కొన్ని ఉంటాయి. అంటే ప్రతి ఒక్కటి ఉండదు. నా వీడియోస్ చాలా ఉన్నాయి. హిందీ డబ్బింగ్ చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం డబ్బింగ్ హిందీ డబ్బింగ్ తీసుకుంటారు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక చాలా మంది ఉన్నారు, మ్యాక్సిమం హిందీ డబ్బింగ్ తీసుకుంటారు. అంటే ఎవరైనా చెప్పారు ఇది ఫాస్ట్ రీచ్ ఉంటుంది అని. ఇప్పుడు జనరల్గా నేను ఇందాక చూసాను నీ ప్రొఫైల్. ఇప్పుడు నేనేమంటానంటే ఆ వీడియోస్ వల్ల నీకు రీచ్ వస్తుంది అనేసి అంటాను. దీనికి నువ్వేమంటావు? ఆ వీడియోస్ వల్ల ఎందుకు వస్తుంది? ఇప్పుడు జనరల్గా ఒక కుమారస్వామి వెనకాల నెమలి పురు విప్పింది, పర్ఫెక్ట్ షాట్. అది ఆల్రెడీ వీడియో ఉంది, మిలియన్ వెళ్ళిపోయింది. పర్ఫెక్ట్ షాట్ బ్రో అనేసి నువ్వు వీడియో పెట్టు, అది ఎంత ఎక్కింది? ఒక 1 మిలియన్ ఎక్కింది నీ దాంట్లో? అదే 2 మిలియన్ ఎక్కింది. ఇప్పుడు ఆ వీడియో వల్ల రీచ్ వచ్చింది అనేసి నేను అంటే దీనికి నువ్వేమంటావు? ఆ వీడియో వల్ల రీచ్ వచ్చింది అట్లా అంటారు. సర్లే, ఒక పని చేయండి, మీరు ఆ ఒరిజినల్ వీడియో డౌన్లోడ్ చేసుకొని మీ అకౌంట్ వదలండి, 2 మిలియన్ పోతుందో లేదు చూడండి. చాలా మంది వెళ్ళింది కదా వీడియో, చాలా మంది అప్లోడ్ చేయండి ఆ వీడియో, 2 మిలియన్ పోతే ఓపెన్ చేయాలండి. అది నా పని కాదు కదా. మళ్ళీ ఈ పని కాదా? నేను నీకు అడుగుతున్నా, అంటే దానివల్ల రీచ్ వెళ్ళిందనేసి నేను అంటే అది ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఒప్పుకో. నాకు కష్టం ఉంది అట్లా. జస్ట్ నువ్వు రియాక్షన్ ఇచ్చినందుకు వీడియో 2 మిలియన్ వెళ్ళింది. రియాక్షన్ అంటే నా అకౌంట్ కొద్దిగా ప్లస్ పాయింట్ ఉన్నాయి. నీ అకౌంట్ ప్లస్సే, జస్ట్ నువ్వు రియాక్షన్ ఇచ్చినందుకు అది 2 మిలియన్ వెళ్ళిందని నువ్వు అంటున్నావు, అంతేనా? నాకు తక్కువ పర్సెంట్, పైన ఎక్కువ పర్సెంట్. నేను అదేగా అంటున్నా, దానివల్ల వెళ్ళిందని ఒప్పుకుంటున్నావు కదా. దానివల్ల వెళ్ళి ఒప్పుకుంటా. ఓకే. ఈ ఇండస్ట్రీ పరంగా వస్తే మీకు సుధీర్ గారు ఎక్కువ ఇష్టం అంటున్నా. సుధీర్ ఈ ఫేవరెట్ హీరో మూవీస్ పరంగా వస్తే? మూవీస్ పరంగా అంటే ఎవరు ఎక్కువ లేదు. మామూలు వీళ్ళిద్దరిలో మామూలు ఈ సుధీర్ అల్లు అర్జున్ అనేసి ఒక కంపారిజన్ పెడితే ఎవరికి? సుధీరేనా? ఎందుకంత మామూలు పిచ్ అనొచ్చు కదా ఓ మాదిరిగా? పిచ్చే. ఎందుకంటే మీ లైఫ్లో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం? నా లైఫ్లో నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు ఇష్టం? నార్మల్గా ఇష్టం అంతే. ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాను, అంటే నేను నీలా పిచ్ అని చెప్పుకోవట్లేదు, ఇష్టం అంతే. పిచ్ అంటే కొంతమందికి అట్లా ఉంటుంది అంతే. ఓకే. అట్లా నుంచి ఉంటుంది, చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన, ఆయన చూసే పెరిగినా. మీ రీల్స్ ఎందుకు ఇట్లా ఈ జబర్దస్త్కి షోస్కి వెళ్దామనా, లేదా అంత డ్రీమ్, పెద్ద డ్రీమ్స్ అంటే ఏం లేదు.
ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంతో కొంతమంది సంపాదించి ఇంట్లో వాళ్ళకి ఇచ్చి హ్యాపీగా ఉండడం. ఓకే ఓకే. సినిమాలో ఉండాలా, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలని నేను. మామూలుగా మనం చూసుకుంటే సిటీల్లో కాకుండా ఊర్లో కూడా ప్రమోషన్లు ఈ మధ్యలో ఎక్కువైంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. అట్లా మీ సైడ్ ప్రమోషన్లు బాగానే మీరు సంపాదిస్తున్నారా? బాగానే సంపాదిస్తానంటే ఎట్లా చెప్పాలి, అంటే నెంబర్ చెప్పదులే, బాగానే సంపాదిస్తున్నారా అని. ప్రమోషన్స్ వస్తుండే, ఓకే. చాలా వచ్చినాయి బెట్టింగ్ ప్రమోషన్స్. 40,000, 50,000, 30,000 ఇస్తామని మీరు చేశారా బెట్టింగ్ ప్రమోషన్? అప్పుడే చేయలేదు. చేయలేదు, ఎందుకు? ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఏం కేసు పెడతారని, పోలీసు వాళ్ళు పెద్ద కేసు అవుతుందని కేసు మ్యాటర్ పక్కన పెట్టేస్తే మన ఫాలోవర్స్ మోసపోరు. మన ఫాలోవర్స్ మోసపోకూడదు, ఎందుకంటే మన ఫాలోవర్స్ వల్లనే నేను ఇట్లా ఎదిగింది. అంటే నువ్వు ఆల్రెడీ నీ ఆడియన్స్ని మోసం చేసేస్తున్నావు కదా రీల్స్ కంటెంట్. అంటే మోసం అంటే ఎలా? మోసం అంటే ఆల్రెడీ వీడియో ఉంది నీ అకౌంట్లో, జస్ట్ నువ్వు చేంజ్ చేసి లేదా రియాక్షన్ ఇచ్చి పెట్టేస్తున్నావు కదా. అంటే ప్రతి వీడియో కాపీ లేదు కదా. ఇప్పుడు కొంతమంది కాపీ వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో, హిందీ ఉన్నాయి. ఆ హిందీ మన తెలుగులో మాక్సిమం చూడరు. ఓకే ఓకే. తెలుగులో నువ్వు హిందీ వీడియోస్ తీసుకుని ఇక్కడ తెలుగులో డబ్ చేయాలి అంటే సేమ్ అలానే ఉంటుంది, మళ్ళీ దాంట్లో చాలా చేంజ్ ఉంటుంది కంటెంట్. అది ఓకే. ఇప్పుడు మెయిన్ కంటెంట్ ఏంటంటే ఏదో కంటెంట్ ఉంటుంది, దాన్ని వాడు ఇట్లా తిప్పింటాడు, మన యువతలను తీసుకొచ్చి అక్కడ పెట్టిస్తాం. మన తెలుగులో అర్థంగా కొంతమంది మాక్సిమం చూసి ఉంటారు. అంటే మామూలుగా ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా నీ ఫైనల్ ఎజెండా ఏంటి? ఇప్పుడు జనరల్గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని మీ ఇన్ని రీల్స్ ఎందుకు చేస్తున్నారంటే ఇట్లా నాకు మూవీస్లో యాక్ట్ చేయాలని కోరిక, లేదా నా స్టార్ హీరోయిన్ పక్కన యాక్ట్ చేయాలని కోరిక, లేదా ఈ షోలో వెళ్ళి ఇలా యాక్ట్ చేయాలని కోరిక ఉంటుంది. అలా మీరు రీల్స్ చేయడానికి ఏంటి మెయిన్ ఎజెండా ఏంటి? జస్ట్ నార్మల్ డబ్బులు సంపాదించడానికి? డబ్బు పక్కన పెడితే మంచి ఫేమ్ రావాలని. ఫేమ్ వచ్చి ఇంత అట్లా ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రమోషన్స్ అవి చేసుకుని అప్పుడు డబ్బులు వస్తాయి. డబ్బులు పక్కన పెట్టండి అన్నా కదా. మరి అంటే డబ్బులు పక్కన పెట్టంటే మెయిన్ డబ్బులు కాదు కదా. ఇక్కడ నాకంటే ఒక పేరు ఉండాలి, పేరు రావాలి, నాకు కూడా రెస్పెక్ట్ కావాలి. ఫస్ట్ నీకు రెస్పెక్ట్ కావాలి, పేరు రెస్పెక్ట్ తర్వాత నేను అడిగేది. పేరు కూడా డబ్బులే ఫైనల్ ఎజెండా అయితే డబ్బులే. అయితే ఈ షోస్లోకి గట్రా వచ్చి ఇంటెన్షన్ అయితే ఏం లేదు, ఛాన్స్ వెళ్దాం లేదని లేదు, ఛాన్స్ వస్తే వెళ్తాం. కానీ పర్టికులర్గా దానికోసం చేర్చుకోవడం. ఓకే, పర్టికులర్గా వాళ్ళని కాల్ చేసి నువ్వు మా షోకి రా అని పిలిస్తే వెళ్తావు, అట్లానే కాదు. అంటే ఛాన్స్ వస్తే వెళ్దాం, అదే కదా ఛాన్స్ అంటే. జనరల్గా నువ్వేమైనా ట్రై చేసావు వెళ్ళా షోకి వెళ్దాం? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ చూసుకుంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వెళ్తారు, జబర్దస్త్లో చూసుకుంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వెళ్తారు. అట్లా నువ్వేమైనా వెళ్దామని ఇప్పుడైనా ట్రై చేసావా? ఎందుకు? ఫేమ్ వస్తుంది కదా, మన కంటెంట్ నచ్చితే వాళ్ళే పిలిపిస్తారు. ఓకే ఓకే, నీ కంటెంట్ నచ్చి వాళ్ళు పిలుస్తారని నువ్వు వెయిట్ చేస్తావు. ఎప్పటిదాకా అలా వెయిటింగ్? మరి ఏమంటే వచ్చేంత వరకు. మరి మీ సుధీర్ నువ్వు అంతలా అడ్మైర్ చేసి సుధీర్ మొత్తం సెటిల్ చుట్టూ తిరిగాడు కదా అంత ఫేమ్ ఉండి కూడా. జనరల్గా సుధీర్కి సెటైన్ ఫేమ్ వచ్చిన తర్వాత కూడా ఒక లో ఫేజ్ అనుభవించాడు, అది నీకు ఐడియా ఉండి ఉంటుంది. సాఫ్ట్వేర్ సుధీర్ తర్వాత మూవీ ఫ్లాప్ అయిపోయి వేరే మూవీకి వెళ్ళలేక ఇటు షోలో నొప్పుకోలేక చాలా బ్యాడ్ అనిపించి మళ్ళీ తిరిగాడు, మొత్తం ట్రై చేస్తున్నాడు. అతన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నువ్వేం ట్రై చేయలేదా నేను అడుగుతున్నా. అంటే సుధీర్ నీకు అసలు ఎందుకు ఇన్స్పిరేషన్? అంటే ఆయన అంత ఒకప్పుడు ఆయనకి ఎట్లా అంటే వాటర్ బాటిల్ కొనుక్కు తాగడానికి డబ్బులు లేవు, ట్యాప్ వాటర్ తాగాడు. తాగితే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయన గుర్తుపడుతుంది, అట్లా ఎదిగినాడు. మనం అంత ఎదగలేదు కానీ ఆయనలో ఒక 10%. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే సుధీర్ గారిలో మీరు అవుదాం అనేసి రీల్స్ మొత్తం ఫేమ్ అదంతా తెచ్చుకుందామని, అంతేనా? ఓకే. ఫ్యామిలీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డాడీ కానీ మమ్మీ? డాడీ ఫైనాన్స్, పాలిటిక్స్. ఊర్లో. మీరేంటి మీ స్టడీ ఏంటి ఇప్పుడు ప్రజెంట్? స్టడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయరా? మీరు అలా లేరు మరి చూడడానికి మీ వీడియోస్ కానీ? ఎలా ఉన్నాను జనరల్గా మీరు కొన్ని బోల్డ్ ఆ మాటలు పెడతారు కదా, దొరికిండు అనేసి, అలాంటి వాటికి మీ డాడీ ఏమనలేదా? డాడీ చెప్పేస్తాం. మా డాడీ ఇట్లా అంటున్నాడు అనుకో, మన రిలేటివ్స్లో యానా కూడా చక్కగా ఉన్నాడు. మన రిలేటివ్స్లో యానా కూడా చక్కగా ఉన్నాడు, వాళ్ళే మాట్లాడ్డా. ఓకే, ఇప్పుడు నువ్వు ఆదర్శంగా తీసుకునేది రిలేటివ్స్ నా? అట్లానే కాదు, అంటే వాళ్ళ బూతులు మాట్లాడతారు కాబట్టి నేను పెట్టేసాను డాడీ ఏమన్నా. అట్లా కాదు. ఇప్పుడు మన ఇంట్లో మా అయితే ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మన రిలేటివ్స్ చూసి గలీజ్గా అనుకుంటారు అంటారు కదా, అడిగితే డైరెక్ట్ చెప్పేస్తా మా ఇంట్లో యానా కూడా చక్కగా ఉన్నాడు, వాళ్ళు మాట్లాడ్డా. ఫేమ్ రాకముందు వచ్చిన తర్వాత కొంతమంది రిలేటివ్స్ మాటలు మారుతుంటారు. ఎలా అంటే ఎందుకు వచ్చిందండి అబ్బాయికి వీడియోస్ అలాంటివి చేస్తున్నారు అనేసి నాన్న దగ్గర చెప్పడం కానీ, ఫేమ్ వచ్చిన తర్వాత అబ్బాయి వీడియోస్ బాగా చేస్తున్నారని కానీ ఇలాంటివి చెప్తుంటారు. ఒకప్పుడు నన్ను తిట్టుకునే వాళ్ళు, మా డైరెక్ట్ చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పేస్తున్నా, మా అమ్మ సైడ్ వాళ్ళు మొత్తం తిట్టుకునే వాళ్ళు. ఇక్కడ హైదరాబాద్ ఉంటారు వాళ్ళు, మా అమ్మ సైడ్ మొత్తం హైదరాబాదే. ఒకప్పుడు వీడు అట్లా ఇట్లా తిట్టుకునే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మా అమ్మకు ఫోన్ చేసి సంతోషం, మా వాడు ఇట్లా వీడియో తీస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, సంతోషంగా ఉన్నది, దేవుని కోరుకుంటాం ఇంకా మంచిగా పోవాలని. అసలు వాళ్ళతో అసలు మాట్లాడిన ఎక్కువ మాట్లాడవు అంటే జనరల్ గా ఇప్పుడే కదా ఎక్కువ మాట్లాడాలి నువ్వు, రెచ్చగొట్టడానికి కొద్దిగా అవసరమే లేదు. ఎందుకు అంటే ఒకప్పుడు మన డౌన్ఫాల్ ఉన్నప్పుడు ఎగతాలు చేసి, ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు దగ్గరకు వస్తే నేను దేకను. జనరల్గా ఈ వీడియో మా అమ్మ చూస్తుంది ఇంటికి అంటే, అమ్మ చెప్తున్నా నీకే, మీ వాళ్ళకి చెప్పి ఈ వీడియో. జనరల్గా నీ వీడియోలు చూస్తుంటే పిన్ చేసిన వీడియోలో షేర్ ఫర్ విరాట్ కోహ్లీ, లైక్ ఫర్ ధోని అని పెట్టావు.
అంటే అది నువ్వు ఇండైరెక్ట్ గా ఫ్యాన్ వర్ష చేస్తున్నట్ట, ఫ్యాన్స్ అంటే రెచ్చగొట్టి అట్లని కాదు, అంటే రీచ్ ఎక్కువ వస్తుంది సార్. ఫస్ట్ ఐపీఎల్ సీజన్లో ఏమైందంటే ఐపీఎల్ సీజన్లో ఒక కేఫ్లో కూర్చొని మాడుతుంటే ఊరికే విరాట్ కోహ్లీ అట్లా ఎంఎస్ ధోని ఇట్లా, ఎంఎస్ ధోనికి 5 కప్పులు ఉన్నాయి, విరాట్ కోహ్లీకి కప్పు లేదు. అట్లానే నేను విరాట్ కోహ్లీకి ఇంత ఫాలోయింగ్ అని నేను ఇట్లా ఒకసారి ట్రై చేద్దాం, విరాట్ కోహ్లీకి షేర్ పెడదాం, ఎంఎస్ ధోనికి ఇట్లా పెడదాం అని చూస్తాం. ఆ వీడియో 29 మిలియన్ వెళ్ళింది. 29 మిలియన్ అంటే దాంట్లో 2 మిలియన్ షేర్స్. ఓకే, అంటే విరాట్ కోహ్లీ 1 మిలియన్ లైక్స్. ఓకే, మీ మధ్యలో మొదలైన గొడవ రీల్ దాకా తెచ్చావు, ప్రూవ్ చేయడానికి, మీ ఫ్యాన్స్ ప్రూవ్ చేయడం. ఓకే, మీరు ఎవరు ఫ్యాన్ ఎంతకీ క్రికెట్ పరంగా? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎందుకు? ఎందుకంటే అగ్రెషన్. ఇప్పుడు జనరల్గా సుధీర్ గారు అంటే అంత ఇష్టం కదా. ఇప్పుడు ఆయన మూవీ పాన్ ఇండియా మూవీ వస్తుంది హైలెస్, ఐడియా ఉందా? అవును. దాంట్లో ఛాన్స్ వస్తుంది సుధీర్ పక్కన నువ్వు యాక్ట్ చేయొచ్చు అని అంటే నువ్వు వెళ్ళవు? డోర్లుకుంటూ వెళ్ళిపోతావు. దానికి వెళ్ళాలంటే నీ రీల్స్ మొత్తం ఆపేలు ఎక్కడతో, ఇన్స్టాని వదిలేయాలంటే వదిలేస్తా. అంటే రోల్ చిన్న మూవీ రోల్ కోసం నీ ఇన్స్టా మొత్తం కెరీర్ని వదిలేస్తాను. ఇప్పుడు సుధీర్ ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంత వచ్చినాం, ఇప్పుడు ఆయన కోసం వదిలేము. నువ్వు ఇంకా ఎత్తుకెత్తుకు డైరెక్ట్ సుధీర్తోనే కో యాక్టర్ కింద యాక్ట్ చేయొచ్చు కదా. అంటే చిన్న రోల్ కోసం మొత్తం ఇన్స్టాని వదిలేస్తాను అంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా ఎంతమంది ఫాలోవర్స్ నీకు? 100K. 100K 100.4K 104 మెంబర్స్. ఇప్పుడు ఏమంటారంటే నీ రీల్ నీ కాంటెంట్ నచ్చిన మేము ఫాలో కొట్టాము, నీకు చిన్న రోల్ కోసం వదిలేసావంటే అంటే మేము ఎదవలమా అని అడుగుతారు, దానికి నేను సమాధానం చెప్పు. ఇంటర్వ్యూ కాబట్టి చెప్తున్నాను. అంటే బయట అలా చెయ్యు. బయట అలా చేయమంటే ఇప్పుడు అంటే ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన అబద్ధాలే. నువ్వేమన్నావు అంటే జస్ట్ వస్తుంది మ్యాక్సిమం, నువ్వేమన్నావు జస్ట్ అన్నావు అంతే. జస్ట్ ఇప్పటికి జస్ట్ అంటాను నేను. జస్ట్ నీ క్యారెక్టర్ ఉంది అందులో, అది చేయడానికి నీ ఇన్స్టా మొత్తం వదిలేసుకోవాలంటాను. ఏం చేస్తావు? వదిలేద్దాం. వదిలేసి ఇప్పుడు నేను ఇందాక అడిగా కదా, ఇప్పుడు నీ ఫాలోవర్స్ ఇలా అడిగారు క్వశ్చన్, అంటే మేము ఎదవలమా నీ ఫాలో కొట్టినందుకు అంటే? ఎవడు అడగడు, అంత ఫాలో కొట్టేదే ఎక్కువ చెప్పాలంటే. సినిమాల్లోకి రమ్మంటే నీ ఇన్స్టా వదిలేమని కూడా ఎవడ అండవు, ఇలా జరిగితే వాట్ ఇఫ్ అని అడుగుతున్నాను అంతే. అడిగితే ఏం చెప్తా అంటే సుధీర్ అంటే ఇష్టం, అందుకని వదిలేస్తాం. వదిలేదు. ఓకే ఓకే, ఆ రోల్ కోసం, చిన్న రోల్ కోసం. ఆయన పక్కన చేయడం అంటే తమాషా. తమాషా అంటే తమాషా ఏం కాదు, నువ్వు ఇంకా ఎత్తుకెదిగితే సుధీర్తోనే కో యాక్టర్ కింద అవ్వచ్చు కదా. అవుదాంలే, కానీ ఇప్పుడు అంటే మనకి ఓకే ఆయన ముందర అంత ఎదిగా అంత లేదు. ఇప్పుడు కాలేజ్ ఏంటి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నావు. ఫస్ట్ కాలేజ్లో ఏమని పిలుస్తారు? ఇలా సుడిగాలి శ్రీని అని పిలుస్తారా? సుడిగాలి అంటారు. సుడిగాలి అంటారు, ఇంకా అలా నిక్నేమ్ అయిపోయింది అది మీకు. అయిపోయింది. ఓకే ఓకే. ఈ కాలేజ్ పరంగా ఈ గొడవలు కానీ ఇలాంటివి ఏమైనా దూరతారా? అంటే టీనేజ్ కదా ప్రజెంట్. గొడవలు ఏం మన జోలికి ఎవరు వస్తే వదలమంది. వస్తే వదలరు. వదలరంటే కూడా తిరిగేస్తారా? అలానే కాదు, ఫస్ట్ టైం మ్యాక్సిమం ఎవరు రారు, అంతా తెలిసిన ఉంటారు. ఏమో వచ్చినాడంటే మాత్రం అంత ఇదిగా వదిలిపెట్టాం. అయితే గ్యాంగులు గట్రా మెయింటైన్ చేస్తారు బాగా. గ్యాంగ్లు అంటే ఇంకా ఉంటుంది కదా, కాలేజ్ ఉడుకురత్తం అట్లాంటిది ఏజ్లో. ఇప్పుడు మీ వీడియోస్లో చూసుకుంటే పిల్లలు బాగా సపోర్ట్ ఉన్నారు మీకు, పిల్లలు కానీ ఇంటి దగ్గర అందరూ. అదే వాళ్ళందరూ మీ ఏరియా వాళ్ళేనా? మా ఏరియాలో. అంటే ఏమన్నా ఇచ్చి అంటే చిన్నపిల్లలకి ఇలా చాక్లెట్లు బిస్కెట్లు రోజుకే అంతే. అదేం వీడియోస్ అంటే ఎగబడి వస్తారు, ఇంకా వీడియోస్ అంటే ఎగబడి వస్తారు. నేను నార్మల్గా ఇంటి దగ్గర వచ్చినప్పుడు వచ్చి ఆడతారు అన్న వీడియోస్ అని. నేను వాళ్ళకి 10 సార్లు ఆడితే 2 సార్లు ఒకసారి తీద్దామంటారు. ఒక 2 సార్లు వాళ్ళు అడిగితే ఏదో వస్తున్నాను ఆగంటారా అనేసి. అంటే అట్లని కాదు, వాళ్ళు అడిగేది అడుగుతుంటారు, నేను వీడియో తీయాలన్నప్పుడు పిలుస్తా, ఎగబడుకుంటూ వచ్చేసారు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అందులో యాక్ట్ చేసిన పిల్లలు వీళ్ళంతా కూడా సేమ్ అట్లానే మీ ఏరియా వాళ్ళు? మా ఏరియా అంతా, మా ఇంటి చుట్టుపక్కల. ఇట్లా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా నువ్వు ఎట్లా సుడిగాలి శ్రీను అని తెలుసా? చుట్టుపక్కల వాళ్ళకి కొద్దిగా ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళకి మాక్సిమం సుడిగాలి అని తెలుసు, ఇన్స్టాగ్రామ్ వాడలేని వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ చూసుకుంటే ఫేమ్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటారు, ఫేమ్ రాకముందు ఒకలా ఉంటారు. అలా మీరు ఫేస్ చేసిన మీ ఫ్రెండ్స్ కోసం కొద్దామని చెప్తారా? నా చుట్టుపక్కల ఒక 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కాకుండా కాలేజ్ వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఇంకా ఎవరైనా ఇంతకుముందు నన్ను ఇట్లా తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి మామ నేను మీ వీడియోలో వద్దాం, కలిసి తీద్దాం మన వీడియోస్. అంటే ఇప్పుడు ఇట్లా తిట్టుకునేవారంటే అసలు ఎందుకు తిట్టుకునేవారు? స్టార్టింగ్ లో వీటితోనే ఎక్కువ పట్టించుకోలేకుంటారు, అంటే వీడితో తిరుగుతాం వీడితోనేమి అలా ఇలా. ఇప్పుడు వీడియోస్ తీసి బాగా ఫేమస్ అయినప్పుడు మేము మీ వీడియోస్లో వస్తాం, నేను సరే తీద్దామని దొబ్బే అంటాను. సర్లే రామచ్చా దొబ్బే అంటారా? సరే తీద్దాంలే అంటాను, నంబర్ ఇస్తాను, నా ఫోన్ లిఫ్ట్ చేయను. ఫోన్ లిఫ్ట్ చేయరు చెప్పేసిన ఇందాక చెప్పేసిన మా రిలేటివ్స్ వల్లే పట్టించుకుని నేను ఫస్ట్ ఒక లెక్క. ఇప్పుడు జనరల్ గా మీరు వీడియో చెప్పేసారు రామచ్చా అంటాను దొబ్బేమంటాను తర్వాత అనేది, ఈ వీడియో చూసి వాళ్ళు పగబట్టుకుంటాయి. ఏమో చేస్తుంది పగబట్టుకుని ఏం చేయడు, వాడు నెక్స్ట్ ఫోన్ చేయడం అంతే. ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో చెప్పేస్తాడు అబ్బాయి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఆన్సర్ చెప్పినాడు, నేను ఫోన్ చేసి వేస్ట్ అని వాడు. ఇప్పుడు నువ్వు సగం ఎదిగావు కాబట్టి నీ చుట్టుపక్కల వాళ్ళు వచ్చారా రామచ్చా దొబ్బే అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇంకా ఎత్తేదిగావు అనుకో, నీ పక్కన తిరిగేవాడు, ఊర్లో నీ పక్కన తిరిగేవాడు వచ్చి ఒరే రేపు అన్న రోజు నన్ను కూడా ఎలా అంటావు కదరా అనేసి అంటే ఆడికి ఏం చెప్తాను?
నువ్వు ఫస్ట్ ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంటే నేను అప్పుడే దొబ్బేస్తుంటేనే నేను ఇక్కడ తీసుకొచ్చి దొబ్బేస్తున్న అవసరం లేదా అంటాను. నాకు అర్థం కాలే. వాడు కూడా ఫస్ట్ లాగా నన్ను కేర్ చేయలేకున్నప్పుడు నేను ఫేమ్ వచ్చినప్పుడు కేర్ చేస్తే నేను అప్పుడే దొబ్బేస్తుంటే వాడిని. ఇంత దూరం పిలుచుకొచ్చి ఇంత ఎదిగినాక కూడా వాడిని ఎందుకు పక్కన పెట్టుకుంటాను. ఓకే, మీతో బాగా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తా ఉంటాను ఎంత ఎత్తుకు ఎదిగినా. ఎంత ఎదిగినా మీద ఈ చుట్టుపక్కల ఈ సుడిగాలి అనే పేరు మీ అమ్మ నాన్నలకి ఎలా వాళ్ళు కూడా ఒక కామెడీగా అయిపోయింది. కామెడీగా అయిపోయింది. ఇంట్లో కూడా ఇంకప్పుడప్పుడు ఎరా గాలి అని పిలుస్తారా? అట్లా వెళ్ళారు కదా, అలా అని పిల్లరా? దాని పేరు పెట్టి వెళ్ళారు. ఇప్పుడు జనరల్గా మీ ప్రొఫైల్ చెక్ చేస్తే అంతా బాగుంది, రీల్స్ అన్నీ బాగున్నాయి. కొన్ని ఫ్యాన్స్ అని రెచ్చగొట్టి రీల్స్ కావచ్చు, కొన్ని ఫన్నీ రీల్స్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. ఆ హైలైట్స్లో ఇదెందుకు? హార్ట్ బ్రేక్. హార్ట్ బ్రేక్ కదా, హార్ట్ బ్రేక్. అది ఎందుకు లేండి ఇప్పుడు మీకు 100K, ఇప్పుడు 10K, 2K అవసరమేది. నా అకౌంట్లో నన్ను ఇన్ని హైలైట్స్, మీరు అన్ని అంత ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఈ హైలైట్ లేవు, దాన్ని మాత్రం పర్టికులర్గా పెట్టుకున్నారు ఎందుకు? అందులో అన్ని బాధ రీల్సే ఉన్నాయి, కామెడీలో ఒకటి లేదు ఎందుకు? అదంతా పర్టికులర్ ఎందుకంటే లైఫ్లో ఒకటి నమ్ముకున్నాం, లైఫ్లో ఒకటి నమ్ముకున్నాం బాగా. ఇప్పుడు అదే లేకుండా నాకు ఇన్స్టాగ్రామ్ ఫేమస్, ఈ ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఇదంతా నాకు అవసరం లేదు. అయితే ఇప్పుడు రేపు నుంచి రీల్స్ ఆపేస్తారు. రీల్స్ ఆపేసా అని నేను అనడం లేదు, మరి ఇప్పుడే కానీ దాని ముందర ఇదంతా నాకు నథింగ్. హైలైట్స్ ముందా, లేకపోతే హైలైట్స్ మీరు ఎందుకు పెడుతున్నారు ఆ పర్సన్ ముందా? ఆ పర్సన్ ముందు ఇదంతా నాకు నథింగ్. ఇన్స్టాగ్రామ్ ఫేమస్ కానీ అంతా నాకు నథింగ్ చెప్పాలి. నథింగ్. ఏంటి అసలు ఆ పర్సన్ ఏమన్నా చెప్తారా కొద్దిగా? లవ్ స్టోరీ 2 ముక్కల్లో, ఎక్కువ వద్దు. 2 ముక్కలు ఏం లేదు, స్టార్టింగ్ అంతా బాగానే ఉండే, కొంచెం వాళ్ళ ఇంటర్ వచ్చేసరికి చాలా చేంజెస్ కనపడినాయి తనలో. చాలా చేంజెస్ కనపడినాయి. నేను ఇంకేం చేయాలి తెలియక నా చెయ్యి అంతా కట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. చెయ్యి కట్ చేసుకున్నారా? ఇది ఒకసారి చూపిండి ఎలా పైకి. ఇవన్నీ గీతలేనా? దేంతో కట్ చేసుకున్నారా? బ్లేడ్తో. ఇప్పుడు జనరల్గా కటింగ్ అంటే ఎవరన్నా ఇక్కడ ఎలా కట్ చేసుకుంటారు, మీరు వెరైటీగా ఎక్కడ కట్ చేసుకున్నారు ఏంటి? ఇక్కడ కట్ చేసుకున్నా, ఇక్కడ సరిగ్గా తెగలేదని అక్కడ సరిగ్గా తెగలేదని ఇక్కడికి వచ్చేసుకున్నా. ఇక్కడైతే బాగా తెగితేనేమో కదా, మెత్తగా ఉంటుంది కొద్దిగా. అంటే అమ్మాయి కోసమే కట్ చేసుకున్నారు అదంతానే? అమ్మాయి కోసమే. అంటే అంతలా ఇంపాక్ట్ ఏమడిపోయిందండి ఆ అమ్మాయిది? సరే ట్రూ లవ్ చేస్తే తెలుస్తుంది మీకు. ట్రూ లవ్ అంటే ఎలా లవ్ చేయాలి? ట్రూ లవ్ నాకు తెలియదు, నిజంగా తెలియదు. చేయలేదా? అంటే లవ్లు చేశాను 10-15 దాకా చేశాను, ట్రూ లవ్ చేయలేదు ఎప్పుడు. అంటే ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేసి అంతే మీకు తెలియదు. ఒకసారి మీరు చెప్పండి ఎలా లవ్ చేశారు ట్రూ లవ్. సర్లే, ఇప్పుడు ట్రూ లవ్ అంటే నీకు తెలిసిందే. నాకు ట్రూ లవ్ అసలు అంటే ఏంటో కూడా తెలియదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు లవ్ అంటే తెలుసు, ట్రూ లవ్ అంటే తెలియదు. ట్రూ లవ్ అంటే ఒకటి మా ఫ్రెండ్ నా పక్కన వచ్చి నా లవర్ కోసం అది చేస్తాను ఇది చేస్తాను, ఆ పిల్లలు చచ్చిపోతాను, ట్రూ లవ్ అన్నాడు. నేను ఒక మాట కొట్టేసిన వానికి, నీది నీ లవర్ ట్రూ లవ్ అంటున్నావు ఓకే. నేను మా ఫ్రెండ్కి ఏమన్నా అంటే, నీ లవర్ బాడీలో ఒక ఫిజికల్ పార్ట్ లేకుంటే నువ్వు నీ లవర్ లవ్ చేస్తావా అన్నావని. వాడు 2 నిమిషాలు ఆగిపోయా. ట్రూ లవ్ అంటే కదా, బాడీలో ఫిజికల్ పార్ట్ లేకున్నా కాలు లేకున్నా ట్రూ లవ్ అంటే లవ్ చేయాలా అంటే దీంట్లో నీ లవ్ ఉంది లేదనిలే, దీంతో పాటు నీ స్వార్థం ఉంది. ట్రూ లవ్ అంటే ఇది కాదు. ట్రూ లవ్ అంటే తను ఏ పర్సన్తో ఉన్నా, అంటే తను నచ్చిన పర్సన్తో ఉన్నా, రేపు పొద్దున వేరే వాళ్ళు పెళ్లి చేసుకోకపోయినా తను సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అంటే చాలామంది డౌట్ వస్తుంది, ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది డౌట్ వస్తుంది, నా పిల్లలు నా దగ్గర ఉంటే కదా సంతోషంగా ఉండేది, నా లవ్ నాతోనే ఉంటే సంతోషంగా ఉండేదని. అది కరెక్టే, కానీ మనకు ఆప్షన్ లేకున్నప్పుడు అట్లా అనుకుని సైలెంట్ అయిపోవడం. ఇప్పుడు జనరల్గా నాతోనే ఉంటేనే సంతోషంగా ఉండాలి అనేసి నేను ఎందుకు అనుకుంటానంటే, నా పరంగా నేను చెప్తాను, వాళ్ళు నాతో ఉంటే నేను కూడా ఆనందపడతాను కదా, అందుకు. ఇప్పుడు మీతో లేదు, తను సంతోషంగా ఉంటే మీరు హ్యాపీనా? అందుకు కోసుకున్నారు మరి. అయితే నా బాధ తట్టుకోలేక వస్తున్నాను. బాధ తట్టుకోలేక ఎందుకు? నీకు బాధ ఎందుకు? ఇప్పుడు నీకు అర్థమైందా? తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే నువ్వు హ్యాపీ అనేసి అన్నావు. ఇప్పుడు అది ఎందుకు కోసుకున్నావు అంటే నువ్వు ఏం సమాధానం చెప్తే నీకు బాధ ఎక్కువైపోయింది అంటున్నావు. ఎందుకు వచ్చింది బాధ? వదిలేసి వెళ్ళిపోయింది. అసలు వదిలేసి వెళ్ళిపోయిందని బాధపడ్డావు. బాధపడ్డాం దాకా ఓకే. ఇప్పుడు తను ఎలా ఉంది? హ్యాపీగానే ఉందా? గమనించి ఎవరైనా చెప్పారా ఇలా హ్యాపీగా ఉందని? చూసారా మధ్యలో ఎప్పుడైనా బయట కలిసారా? పని అప్పుడే అర్థం వస్తుంది హ్యాపీ అంటే. అర్థం అవడం కాదు, బయట వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు ఏమని హ్యాపీగా ఉంటానని చెప్పి. హ్యాపీగా ఉందన్న, నీకు మంచి లైఫ్ ఉంది, మంచి పాపులర్, నీ లైఫ్ మనం చూసుకో. ఎప్పుడు ఇదంతా కోసుకోక ముందేనా వాళ్ళు చెప్పింది? మన రీసెంట్ ఒక 20 days బ్యాక్, ఒక 10 days బ్యాక్. ఏంటిది అంతా మొన్న రీసెంట్గానా? నాకు జరిగి September 5కి. ఓకే ఓకే, అందుకే September 5 అంత మెన్షన్ చేసి పెట్టారు ప్రొఫైల్లో. September 5 2000. అంటే September 5 ఏంటి, ఏం జరిగింది అసలు? నేను చేయి కోసుకునే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. మీరు చేయి కట్ చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు? ఎవరింటికి? నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మా నాన్న? వాళ్ళ నాన్న లేకుండా. వాళ్ళ నాన్న లేరు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఈ చేయి కట్ చేసుకున్నాక బ్లడ్ అంతా లీక్ అయిపోతుంది, నాకు తల తిరుగుతుంది. నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం తాగినావా అన్నారు. అంటే నేను తాగను, అంటే నాకు డ్రింక్ చేసి అలవాట్లేదు, మీకు తెలిసిందే అన్న.
తెలిసిందంటే మీ రిలేషన్ కోసం ముందే తెలుసా మీ ఇద్దరి ఇంట్లో తెలుసు. మీ ఇద్దరి ఇంట్లో తెలుసు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మా ఇంట్లో యాక్సెప్ట్ చేసినాం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న మాట్లాడుతున్నప్పుడు సడన్ లోపల వచ్చి నాన్నమ్మ వీళ్ళు బయటకు పంపిస్తావా లేదని సీరియస్ మాట్లాడింది. నాకు అందరం వాటర్ వచ్చేసినాయి. ఇంకా 3 years లవ్ చేసినాం, పిల్ల ఇట్లా వచ్చి ఇట్లా అంటే ఎట్లా అని. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ ఇద్దరు నా షర్ట్ పట్టుకుని బయట పంపిస్తున్నారు. ఓకే, ఇది మన ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరి ఇంట్లో అయినా చేస్తారు. ఎవరంటే మామూలే. ఆ పిల్ల వచ్చి నా ఫేస్ మీద డోర్ వేసింది September 5 రోజు. అందుకే అప్పుడే ఇంకా ఫిక్స్ అయిపోయినా, ఇంకా ఏం ఎఫర్ట్స్ పెట్టరాదు, ఇంకా తన జోలికి వెళ్ళొద్దని సైలెంట్ ఉండిపోవడం బెటర్ అని. ఇప్పుడు మీకు ఈ స్టోరీ చెప్తున్నానికి నేను పైకి ఇట్లా నార్మల్గా ఉన్నా, నా లోపల ఒకసారి కెమెరా ఆఫ్ చేసి చూడండి, అంత బాధ. ఇప్పుడు జనరల్గా తను ఎందుకంత హార్ష్గా మాట్లాడింది అది మీకు ఐడియా లేదా? చెప్పలేదా? చెప్పలేదు. వాళ్ళ నాన్న వద్దన్నాడు అంటే వాళ్ళ నాన్న ఎందుకు వద్దన్నాడు? అంటే వద్దడం అంటే నీతో రిలేషన్ వద్దన్నాడు లేదా పెళ్ళి వద్దన్నాడు? రిలేషనే వద్దన్నారు. ఎందుకు? క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు జనరల్గా మీరు క్యాస్ట్ అని ఎందుకు అనుకుంటున్నారు? మీరు జనరల్గా డిగ్రీ స్టూడెంట్, మీకు డిగ్రీ కంప్లీట్ అవుతుల్లోకి 3 years ఎలానో పడుద్ది, జాబ్ వద్దుల్లోకి ఒక 1 year వేసుకోండి. 4 yearsలో నా పాపని ఇటు చూసుకుంటాడో చూసుకోడో అప్పుడు వచ్చి చెప్పడం వేరు, ఇప్పటి నుంచి మీరు కలిసి మెలిసి తిరగడం వేరు. అందుకు వద్దనొచ్చు కదా, మీరు ఎలా ఆలోచించలే? లేదు, వాళ్ళ డాడీ ఫస్ట్ టైం తెలిసింది, చాలా సీరియస్గా పిల్ల దగ్గర ప్రామిస్ చేయించుకున్నాను. ఏమని? నువ్వు అంత మాడితే నేను చచ్చిపోతాను. వాళ్ళ నాన్న మాట లేని భయపడి మీతో మాట్లాడడం మానేసింది. మీరు మళ్ళీ ట్రై చేయాలా ఎందుకు మాట్లాడలేదని కన్విన్స్ చేయడానికి? కానీ ఫేస్ మీద డోర్ వేసి ఎవరు ట్రై చేస్తారు? ఫేస్ మీద డోర్ వేసి ముందు అంటే డైరెక్ట్ మీరు ఆ రోజే అయిపోయిందా? మా నాన్న నీతో మాట్లాడొద్దు అన్నాడు వద్దు అనేసి మీరు ఆ రోజే కట్ చేసుకున్నారు? ఇంకా ఆ రోజు అంటే నీతో మాట్లాడొద్దు అనగానే కట్ చేసుకున్నారా ఆలోచించకుండా? అదే రోజు. ఎందుకంత? పొద్దున కాల్ చేసింది, నేను మధ్యాహ్నం వరకు ఏడ్చుకుంటే మాడుతూనే ఉన్నా. అయితే ఇప్పుడు మొత్తాన్ని తనని వదిలేసినట్టేనా? వదిలేసినట్టే, ఇంకేం చేయట్లేదు. ఐ మీన్ కాంటాక్ట్ అవ్వడం, మెసేజ్ చేయడం, టెక్స్ట్ చేయడం. ఫేస్ మీద డోర్ వేసింది కదా, ఇంకా నేను దానికి బాగా హర్ట్ అయినట్టున్నారు. చాలా హర్ట్ అయింది. మరి వదిలేచ్చుగా, ఫేస్ మీద డోర్ వేస్తే. అట్లనే వదిలేను. జనరల్గా ఫేస్ మీద డోర్ వేస్తుంది అనేసి అన్నారు. అంటే ఫేస్ మీద డోర్ వేస్తే అంటే దీనికి ఎంత ధైర్యం ఉంటే నా ఫేస్ మీద డోర్ వేస్తుంది అన్న ఇంటెన్షన్ అయితే వచ్చే ఉంటుంది. అట్లా అని కాదు మరి, అంటే ఎంత లవ్ చేసి నా ఫేస్ మీద డోర్ వేస్తుందని. ఇన్ని ఇయర్స్ జర్నీ చేసి కొద్దిగా బాధ లేకున్నట్టుగా, కొద్దిగా అవునే ఇంతకుముందు వీడు నా లవర్ కదా, ఇన్ని ప్రామిస్ చేస్తాను కదా అని కొద్దిగా లేకుండా చేసింది. అదే. ఓకే, మీది మొత్తం ఎన్ని ఇయర్స్ లవ్? 3 years. 3 years లవ్. 3 years లవ్ అంటే 3 years లవ్ ఆఫ్టర్ మామూలు ఇప్పుడు మొన్న బ్రేకప్ అయింది కదా, అప్పటికే 3 years? అప్పటికి 3 years. ఓకే. మరి మీకు తన నుంచి ఏం బాధపడుతున్నట్టు ఏమీ అనిపించలే? 3 years లవ్ అంటే అర్థం కాలేదు. అంటే ఎలా అంటే 3 years లవ్కి మీరు కోసుకున్నారు కోతలో. సేమ్ అలాగా ఆ అమ్మాయి బాధపడుతుంది అని మీకు ఏమైనా అనిపించిందా ఎక్కడైనా? బాధ ఏం పడ్డా తను సంతోషంగా ఉంది. సంతోషంగా ఉంది. ఎందుకు బ్రేకప్ అయిన? ఎందుకు? తనైతే సంతోషంగా ఉంది ఇప్పుడు, బాధ లేకున్నట్టుగా. అదే బ్రో, ఇప్పుడు నీకు ఎలా అడుగుతుందంటే తను చాలా సంతోషంగా ఉందని ఒప్పుకుంటున్నావు. ఎవరు చెప్పారు నీకు అలాగా? తెలుస్తుంది. అంటే తను ఆనందంగా ఉంటుందని ఇక్కడ నుంచి నువ్వు ఊహించుకుంటున్నావా? ఊహించుకుంటే కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, ఎవరు ఇలాగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా? మీకు మళ్ళీ అడగాలనిపించినప్పుడు ఎంత ఆనందంగా ఎలా ఉంటున్నావని? ఫేస్ మీద డోరేషన్ అంటేనే ఇంకా అక్కడికి అనుకున్నాను, తన నుంచే రావాలా ఏమొచ్చింది, ఇంక మీ నుంచి వెళ్ళకూడదు. మంచి వెళ్ళకూడదు. ఓకే, ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని పెట్టేసినావు, ఎంత బాధపడడం అంత బాధ. ఇప్పుడు తను హ్యాపీగా ఉందని మీ ఫ్రెండ్స్ చెప్పారు, మీకు తెలిసింది అనేసి అన్నారు. ఇప్పుడు తను కూడా అదే అనుకుంటుంది కదా, నేను బాగానే బ్రేకప్ చెప్పేసినట్టుకి వీడు హ్యాపీగా బాగా తిరుక్కుంటున్నాడు అనేసి మీ రీల్స్ చూసి. ఒక్కసారి నా ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో చూస్తే నీ వీడు హ్యాపీగా ఉన్నాడని ఎవరు అనుకోరు. ఓకే, అన్నోన్ పర్సన్ కూడా అనుకోరు. అంటే బ్రేకప్ సింబల్ పెట్టినంత మాత్రాన హ్యాపీగా లేవని కాదు కదా. దానిలో రీల్స్ చూడ తెలుసు. రీల్సా? నీ రీల్స్ చాలా బాగున్నాయి, చూశాను. బ్రేకప్ రీల్స్ చూడలేదు, చూస్తే నువ్వు ఈ క్వశ్చన్ అడిగేవాడు కాదు. ఓకే, బ్రేకప్ రీల్స్ అంటే హైలైట్స్లో ఉన్నాయి. హైలైట్స్ ఒకసారి చూడండి. ఓకే, ఇంటర్వ్యూ అయిన తర్వాత చూడండి. ఇప్పుడు తను హ్యాపీగానే ఉంది. ఇప్పుడు మీరెందుకని ఇలా బాధగా నా స్టేటస్ చూడు, నా హైలైట్స్ చూడు అంటున్నారు? నేను ఈ మ్యాటర్ వదిలేయండి. అంటే జస్ట్ నార్మల్గా తనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను మీరు? లాస్ట్ ఒకసారి కెమెరా చూసి చెప్పండి, వదిలేస్తాను. కెమెరా చూసి చెప్పనులే, మన తనకి గుర్తొస్తుంది. ఒడి అమ్మ, అయితే నన్ను చూసి చెప్పండి. అయితే నేను అబ్బాయిని కదా, ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను డైలీ ప్రేయర్ చేసేటప్పుడు కోరుకుంటా, ఏమని? తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలా, తను ఫ్యూచర్లో వేరే పని చేసుకున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ. ఇదే తను నా దగ్గర రావాలనిపిస్తే ఆల్వేస్ మీరు వెల్కమ్ చేస్తారు. మన భగవద్గీతలో, బైబుల్లో, ఖురాన్లో ఉంది తప్పు చేసిన వాళ్ళు క్షమించాలని. మరి మీరు తప్పు చేస్తారు కదా, ఈ తప్పు కాదు. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇదంతా? తెలియదు. మరి వాళ్ళు ఫీల్ అవుతారు కదా అప్పుడు తప్పు చేస్తారు ఒకటో తప్పు. మీ ఫ్రెండ్స్కి తెలుసు కానీ ఎవరు స్టోరీ చెప్పలేదు.
ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినాక అందరికి అర్థమైపోతుంది. ఇప్పుడు నీకు 104K కదా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్. అవును. నెక్స్ట్ మరి ఏం టార్గెట్? నెక్స్ట్ ఈ యొక్క లైఫ్లో ఈ ఇన్సిడెంట్ జరగలేకుంటే ఈ ఇన్సిడెంట్ జరగలేకుంటే ఈ పాటికల్లా 130-140K ఫాలోవర్స్ ఉండి ఉంటారు. దానికి దీనికి సంబంధం ఏముంది? నేను దీనివల్ల చాలా రోజులు చాప్ చేసేసిన. ఓకే, 1 month 15 days ఇట్లా చాలా గ్యాప్ వచ్చేసి. మళ్ళీ ఎప్పుడు బూస్టప్ అవుతావు మరి? దేవుడు ఉన్నాడు. దేవుడు దొరికేనా? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేయడు కానీ మనల్ని. నువ్వు మళ్ళీ ఎప్పుడు బూస్టప్ అయ్యి మళ్ళీ ఎప్పుడు వీడియోస్ పర్ఫెక్ట్గా వేస్తావు అనేసి నేను కొన్ని డేస్ టైం పడుతుంది. కొన్ని డేస్ టైం పడుతుంది. నీకు ఆల్రెడీ September 5th అంటే నియర్లీ 2 months అయిపోయింది కదా, ఇంకేం డేస్ టైం పట్టుద్ది? 2 months నీకు అర్థమవుతుందా? ఒక 3 నెలల తర్వాత 5 నెలలు వేస్ట్ చేసినా అప్పుడు బాధపడతావు కదా. తనకంటే ఏం ఎక్కువ కదా ఇన్స్టాగ్రామ్. తనకంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ కాదు, మరి ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు కదా. తన వల్ల 30K ఫాలోవర్స్ మనకి లాస్ట్ అయ్యాం. అది నేను చెప్తున్నాను నీకు అంతే. నువ్వు నెక్స్ట్ ఏందని అంటున్నప్పుడు నేను చెప్పిన నాకు నేను బాధపడడం లేదు. ఇప్పుడు నా 30K ఫాలోవర్స్ పోయినాయని బాధపడడం లేదు. ఓకే, ఇప్పుడు నా లైఫ్లో నాకు ఇంతకుముందు మా అమ్మ నా తర్వాత తను ఇన్స్టాగ్రామ్ ఉండే. తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇన్స్టాగ్రామ్ అంతేనా? ఇన్స్టాగ్రామ్ అట్లా చెప్పిన. మరి ఫ్రెండ్స్ ఇంకా అదంతా నార్మల్ పక్క బయట అంటావు? ఫ్రెండ్స్ కూడా ఎక్కువ ఎవరిని పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి నేను ఎవరికి కాల్ చేయడం లేదు. వాళ్ళు కొద్దిగా మిస్అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు ఈ విషయం జరిగిన తర్వాత మళ్ళీ ఏ అమ్మాయిని ఏ అమ్మాయిని లవ్ చేయలేదా? లవ్ కానీ ఆర్ ఫీలింగ్స్ రావడం కానీ ఏ అమ్మాయి పైన? ఇప్పుడు నీకు స్విమ్మింగ్ చేయడం రాదు, బాయిలో దూకింటావు, మళ్ళీ ఇంకోసారి దూకుతావు. నేర్చుకోవాలి కదా, దూకేస్తాను. ఇప్పుడు నేను నేర్చుకుంటా. అదే ఎప్పుడు దూకుతావు అని అడుగుతున్నాను నేను. మరి ఆ తనతో బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదా? ఇలా ఫీలింగ్స్ రావడం కానీ అలాంటి ఏం జరగలేదా? నేను తనకి లవ్లో ఉన్నప్పుడు చెప్పేసిన. ఏమని? ఇంకెవరి జోలికి వెళ్ళనని? నువ్వు నన్ను వదిలేసిపోయినా కూడా నేను లైఫ్లో ఎవరిని పెళ్లి చేసుకున్నాను. ఎవరిని పెళ్ళే చేసుకోనని? ఓకే, తనేం చెప్పింది దానికి? తను చెప్పిందంటే లైఫ్లో నేను వదలనాను అని అంటుంది. అదే అంటారు ఇంకా, అట్లా నాన్న ఇట్లా నాన్న నేను ఎట్లా వదిలేస్తానన్న బంగారం బుజ్జి కన్నా. మీ అమ్మ నాన్నలకి తను పరిచయం చేసావా? ఇప్పుడు బ్రేకప్ అయిపోయినట్టు తెలుసా? తెలియదు. చెప్పలేదా? చెప్తే మళ్ళీ మా అమ్మ నాన్న ఫీల్ అయిపోతారు. చెప్తే అమ్మ నాన్న ఫీల్ అవుతారా? అంటే ఇంతకుముందు నేను తన ఇంటికి పిలుచుకొని వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా డాడీ కూడా అమ్మ కూడా బాగా సంతోషంగా ఉన్నారు. తను తీసుకెళ్ళినప్పుడు అంటే మంచి పిల్ల దొరికింది ఈ జనరేషన్లో. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఈ మ్యాటర్ చెప్పేస్తే వాళ్ళు బాధపడతారు. నీకు మామూలుగా ఎలా అంటున్నానని బాధపడకు. ఈ వీడి ఇన్సిడెంట్ చెప్పేస్తే తన మంచి పిల్ల కాదు, మా వాడికి ఇంకా మంచి పిల్ల దొరుకుద్ది అని కొద్దిగా హోప్తో ఉంటారు కదా. అట్లా అంటే హోప్తో అది పక్కన పెట్టేసండి, కానీ బాధపడతారు. నువ్వు బాధపడతారని నువ్వు అనుకుంటున్నావు. మా కొడుకు దీని నుంచి బయటపడ్డాడు అనేసి ఆనందపడతారు కదా. అట్లా పడరు. ఎందుకు? ఆ అమ్మాయి ఏమన్నా కొద్దిగా ఏమన్నా మీ మమ్మీ వాళ్ళకి బాగా నచ్చేసిందా? అప్పుడు బాగా నచ్చేసింది. అంటే క్యారెక్టర్ చాలా మంచిది. మరి మీకు ఇప్పటికన్నా అంటే వాళ్ళ డాడీ కోసం వదిలేసింది కానీ వేరే వాడి కోసం అయితే వదిలేదు. మరి అది మీరు రియలైజ్ అయిపోవచ్చు కదా నీట్గా. రియలైజ్ టైం పడుతుంది కదా. ఎంత టైం పడుతుంది మళ్ళీ? చెప్పలేం. మీకు దెబ్బ తగిలి ఉంటుంది, తగ్గిపోతుంది, ఒక టైం పడుతుంది. ఓకే, ఆ దెబ్బ తగ్గడానికి మీకు కొద్దిగా టైం పడుతుంది అంటున్నారు. లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అది మాత్రం. ఫేస్ మీద డోరేషన్ మ్యాటర్ మాత్రం. ఇప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా ఇంకా ఎదగాలి, ఫేస్ మీద డోరేషన్ కాబట్టి నా వాల్యూ దీనికి చూపించాలి అన్నట్టుగా? తన క్యారెక్టర్ ఎట్లాంటిదంటే డబ్బు చూసో ఫేమ్ చూసో నేను ఇప్పుడు ఇంకా ఎదిగి రేపు పొద్దున ఒక హీరో అయినా కూడా తను ఎప్పుడు అట్లా అనుకోదు. ఇప్పుడు ఉంటే ఇంత ఒక హీరోతో ఉంటుంటే కదా అని ఫీలింగ్ అలా తనకి లేదు అట్లా. అందుకే నాకు ఎప్పుడు అట్లా థాట్ రాలేదు. చాలామంది ఏమనుకుంటారు, ఒక బ్రేకప్ అయితే ఒక స్థాయి ఒక మంచిగా లెవెల్గా ఉండాలా, ఆ పిల్ల నా దగ్గర రావాలని. కానీ నేను ఎంత లెవెల్ ఉన్నా ఆ పిల్ల రాదు. అంటే లెవెల్ చూసి రాదు, నన్ను మనసు చూసి వస్తుందేమో. కానీ వీడు హీరో ఉన్నాడు అట్లనే అప్పుడు రాదు. అంత క్యారెక్టర్, అంత మంచి క్యారెక్టర్. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేదా మంచి ఉద్యోగం ఉంది, ఫ్యామిలీ పరంగా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవి చూసి ఒక అమ్మాయి వస్తుంది. కానీ మీకు మీరుగా ఎందుకు రావాలి? బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన అమ్మాయి ఎందుకు తిరిగి రావాలి? ఒకటి వాళ్ళ నాన్న చెప్పాడు కాబట్టి బ్రేకప్ చెప్పింది అనేసి అన్నారు. వాళ్ళ నాన్న చెప్తే మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది కదా. అందుకని వాళ్ళ నాన్నకి నా దగ్గర ఎంత మంచి ఉద్యోగం, మంచి డబ్బు, మంచి పరపతి ఉందండి, ఎప్పుడు చూపించుకోవాలని అనిపించలేదా నీకు? అలా అనిపించలేదు. మరి ఎందుకు వస్తుంది ఆ అమ్మాయి తిరిగి నీకు? ఆ పిల్లంతా కప్పులు తెలుసుకొని నేను తప్పు చేసినానేమో అని వస్తుందేమో అని ఓప్ అంతే. ఇప్పుడు నాకు తెలిసి నాన్న మాట ఏంటని తప్పేం కాదే. తప్పేం కాదులే, వాళ్ళ నాన్న ప్రామిస్ చేసింది అంటే నీ జోలికి ఇంక రానని. అంటే వాళ్ళ జోడికి వెళ్ళను అని వాళ్ళ డాడీ తల మీద ప్రామిస్ చేసింది చేయబెట్టి. ఓకే,
ఈ 3 years నాకు ఇష్టం ప్రామిస్ చేస్తాను. ఏం చేసింది ప్రామిస్? నేను వదిలినా, నేను ఎట్లా వదిలేస్తాను అనుకుంటేవి, నా బంగారం ఇవి ఇవి ఎక్కడ పోయింది? ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంది కదా, మీరు జనరల్గా రీల్స్ మీమ్స్ చూస్తారా? బేబీ మూవీ చూసారా? ఇలాంటి మూవీస్ కొన్ని చూసే ఉంటారు కదా, మీకు ఎప్పుడు అనిపించలేదు ఇన్నిసార్లు నాన్న అంటుంది బయట ఇన్ని ఫేక్ ప్రామిస్లు ఇన్ని నడుస్తున్నాయి కదా ఇది జనరేషన్లో? నాకే కాదు, లవ్లో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి అనిపించదు. ఓకే, దెబ్బ తిన్నాక తెలుస్తుంది, స్టార్టింగ్ ఎవరు కనిపించదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారు పన్ను మొత్తానికి లాస్ట్కి? తను మంచి పని చేసింది అనుకుంటున్నారా, చెడ్డ పని చేసింది అనుకుంటున్నారు? మీ పరంగా మంచి పనే, కానీ కొద్దిగా నా గురించి ఆలోచించే బాగుంది. ఏం ఆలోచించాలి అంటే ఇప్పుడు మోసం చేసి వెళ్ళిపోయింది, లేదని లేదు. మోసమేం కాదే, నాన్నమాట అంటే మోసం కదా నా దృష్టిలో. మీరు కూడా ఇందాక అన్నారు కదా మంచి పనే చేసిందని. మంచి పని చేసింది, కానీ కొద్దిగా నా గురించి 50% కరెక్ట్ తను చేసింది, కానీ నా గురించి ఒకసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు బిగ్ బాస్ చూస్తారా? బిగ్ బాస్ చూస్తారా? వెళ్ళాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదా? ఎందుకు? సుధీర్ గారిని చూస్తారా స్కిట్లో? వెళ్ళి కలాలనిపించిందా? కలాలనిపించింది. మరి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనిపించలేదు? బిగ్ బాస్ అంత పెద్ద డ్రీమ్స్ వద్దులేండి. బిగ్ బాస్ సుధీర్తో సినిమా కంటే బిగ్ బాస్ చిన్న డ్రీమ్ నాకు తెలిసి, ఎందుకంటే కామన్ మ్యాన్ మనం చాలా మంది వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయినారులే, అయినా ఎప్పుడు అట్లా థాట్ రాలేదు. ఓకే, బిగ్ బాస్ థాటే రాలేదు. మనకంటే ఒక పేరు, సపరేట్ ఒక పేరు ఉంది, సంపాదించుకొని ఇంతకంత డబ్బులు తీసుకొని ఉందామని, అంతేగాని. ఇప్పుడు ఫైనల్గా మీరు చూసుకుంటే మీ ఎయిమ్ వచ్చే సంపాదించి మీ అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం, ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం, కొద్దిగా హ్యాపీగా ఇచ్చే డబ్బులతో వాళ్ళకి పెద్ద ఫరక్ ఏం పడదు. అంటే వాళ్ళకి సంతోషం అంతా, మా అబ్బాయి సంపాదించేస్తున్నాడు. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, జస్ట్ 1 సెకండ్లో ఆన్సర్ ఇచ్చుకుంటే వెళ్ళిపో. ఓకే. మీకు సిటీ ఇష్టమా, ఊరు ఇష్టమా? ఊరే ఇష్టం. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ? ఫ్రెండ్స్ ఆర్ లవ్? ఏమొద్దు, ఫ్రెండ్స్ వద్దా, లవ్ వద్దా? మన సైడ్లో ఫ్రెండ్స్ కొంతమంది దూరం అయిపోయినారు, లవ్ అనేది దూరం అయిపోయింది. అంటే ఇంకా మళ్ళీ లవ్ వచ్చి ఛాన్స్ లేదంటున్నారా? వస్తే మంచిది, వస్తే అప్పుడు ఫ్రెండ్స్ ఆర్ లవ్? వస్తే 100% లవ్. 100% లవ్. లవ్ ఆర్ ఫ్యామిలీ అంటే? లవర్ ఫ్యామిలీ కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇద్దాం, లవ్ కొంచెం. ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. లైక్ అంతే. కామెడీ రీల్సా, సాడ్ రీల్సా? కామెడీ స్టోరీసా, సాడ్ స్టోరీసా? స్టోరీస్. అంటే స్టోరీ పెట్టడమా? స్టోరీ పెట్టడం, నువ్వు పెడుతున్నావు కదా. సాడ్ స్టోరీస్. సుధీరా హోల్ ఇన్స్టాగ్రామ్? బోత్. సుధీర్తో మూవీ ఛాన్సా, ఇన్స్టాగ్రామ్లో రీల్సా? సుధీర్తో మూవీ ఛాన్స్. సుధీర్తో మూవీ ఛాన్సా, అల్లు అర్జున్తో మూవీ ఛాన్సా? అల్లు అర్జున్తో పెద్ద రోళ్ళు, సుధీర్తో చిన్న రోళ్ళు, సెలెక్ట్ చేసుకోప్పుడు. ప్రస్తుతానికి సుధీర్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి. అంటే అల్లు అర్జున్తోనే మూవీ ఛాన్స్ వచ్చినా చేయను అంటున్నాం అంతే? అట్లానే కాదు, మరి ఇప్పుడు చెప్పేది అదే కదా. కొద్దిగా అంటే పాన్ ఇండియా స్టార్తో నేను మూవీ ఛాన్స్ చేయను, పెద్ద రోల్ అయినా కానీ, సుధీర్తో చిన్న రోల్ అయినా కానీ చేస్తాను. సుధీర్ అంటే ఇష్టం కదా, అందుకని సుధీర్. అంటే నేను నా లైఫ్లో ఎవరు ఎప్పటి నుంచి ఉంటారో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తాను. మధ్యలో వచ్చే వాళ్ళు ఎంత పెద్ద అయినా నేను పట్టించుకోను సార్. ఓకే, చిన్నప్పటి నుంచి నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా మరి అంత ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు? ఉంటారు, ఇంతకు ముందు వరకు ఉంటారు, ఇప్పుడు ఎవరు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్? అంటే వాట్సాప్తో ఎవరితో మాట్లాడవా? వాట్సాప్లో ఫ్యామిలీ. ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్. పనికి రాకుండా రీల్స్ చేస్తారు, చూసుకుంటూ. నీ ఫ్రెండ్స్కి లేదా నీ ఫ్యాన్స్కి ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు సార్? కెమెరా ఫ్రెండ్స్కి, ఫ్యాన్స్కి. ఫస్ట్ ఫ్రెండ్స్కి చెప్పి. డార్లింగ్స్, ఇన్ని రోజులు మీరు అడుగుతుంటారు నాకే ఏమైంది స్టోరీ అని, ఎందుకు అట్లా స్టోరీస్ పెడుతున్నామని. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు అర్థమై ఉంటుంది. ఓకే, మీరు కొంత నేను చెప్తున్నా, వాళ్ళది వద్దా నీ ఇష్టం, నేనేం చెప్పనులే. కానీ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు దూరం అయినారు. ఓకే, మీరు మంచిగా ఉంటే చాలు. మీరు నాకు సపోర్ట్ ఇచ్చినారు, ఆ సపోర్ట్ మాత్రం ఎప్పుడు మర్చిపోను నేను. ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్స్. ఫ్యాన్స్కి మెసేజ్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు మీరు నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చినారు. మీరు ఇంకా ఇలానే సపోర్ట్ ఇవ్వండి. మీ ముందుకు ఇంకా మంచి కంటెంట్తో వస్తా. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. చూసారుగా సుడిగాలి శ్రీను గారి కథ అది. మీకు ఏమైనా అర్థమై ఉంటే తనకి ఏదైనా గైడెన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. తన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి సుడిగాలి శ్రీను. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.